హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ టైమ్ నో సీ. ఇంకా బతికే ఉన్నావా? యాక్చువల్గా మన ఛానల్ 500 సబ్స్క్రైబర్ మార్క్ని టచ్ చేసింది. అది చూసి ఆత్రం అక్క హనుమాన్ మూవీ ఓటీటీలోకి రావడానికి లేట్ అయ్యేట్టుందని బ్రీత్ మూవీని బ్రేక్ డౌన్ చేసి మైక్రో డీటెయిల్స్ చేద్దామని ట్రై చేశా. అంతే, అది నా హార్ట్ బీట్ని బ్రేక్ చేసింది. 6 రోజులు గాంధీ హాస్పిటల్లో పడేసింది. జస్ట్ ఇప్పుడే ప్రీ కామా స్టేజ్ నుండి బయటకు వచ్చా. బట్ నాతో మూవీ చూసి నా ఫ్రెండ్ మట్టుకు ఇంకా కామా స్టేజ్లోనే ఉన్నాడు. అయితే డాక్టర్ ఇంకా 2 రోజులు చూసి భోజనాలకు ఏర్పాట్లు చేసుకోమన్నాడు. జోక్స్ ఏ పార్ట్, బట్ నెవర్ డేర్ టు బ్రీత్ దిస్ మూవీ. అయినా పర్లేదు చూస్తా అంటే ఇక్కడున్న ఈ ఆక్సిజన్ బటన్ నొక్కి అప్పుడు చూసి చచ్చిపోండి, ఇంకేం చేయలేం. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇంకా ఈ సోది ఆపి మనం కంగువా టీజర్ బ్రేక్ డౌన్ లోకి వెళ్లే ముందు ఇది ఒక్క 5 సెకండ్స్ నోర్లో అలా తెరుచుకుని లొక్కండి. బట్ దీనివల్ల మీకేం ఉపయోగం ఉండదు. బట్ నా సేఫ్టీ కోసం మాత్రమే చూపిస్తున్నా అంతే. టీజర్ చూశాక కంగువా గురించి నేను ఒక్కటైతే గ్యారంటీ ఇవ్వగలను. స్టోరీ కన్విక్షన్ అండ్ వరల్డ్ బిల్డింగ్ సరిగ్గా చేయగలిగితే రోలెక్స్ కు మించి రాయల్ గా సూర్యాని అండ్ అబ్రహార్ కు మించి క్రూయల్ గా బాబీ డియోల్ ఈ మూవీలో విట్నెస్ చేయబోతున్నాం. అది మటుకు గ్యారంటీ. ఇంకా ఇప్పటికే మీలో సహనం చచ్చిపోయి ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారో బాబో అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ సోదంతా బ్రీత్ మూవీ చూసి నాలో కలిగిన బాధనంతా ఈ వీడియో లెంత్ పెంచడానికి ఉపయోగించుకున్నా అంతే. ఓకే, హాయ్, వెల్కమ్ టు ఫిలిం టైమ్. కంగువా ట్రైలర్ ని రిపీట్ మోడ్ లో చూసా. ప్రతి ఫ్రేమ్ లో గూస్ బాంబులు ఇచ్చింది. ఇంతకీ కంగువా అంటే ఏంటో తెలుసు కదా? కంగువా అంటే మ్యాన్ విత్ పవర్ ఆఫ్ ఫైర్. మనకి తెలుసు ఏన్షియంట్ టైంలో ఫైర్ అండ్ రిమైనింగ్ పంచభూతాలని గాడ్లా కొలిచేవాళ్ళు. అండ్ ఈ మూవీలో 2 టైం లైన్స్ ఉన్నాయి. ఒకటి ఫైర్ లార్డ్ కంగువా టైం పీరియడ్ అయితే రెండోది ప్రెజెంట్ లుక్ లో ఉన్న సూర్య. అండ్ ఈ ప్రెజెంట్ లుక్ కూడా సంవాట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ ఈ 2 టైం లైన్స్ కి మధ్య కనెక్షన్ కోసం మనం ట్రైలర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓపెనింగ్ ఫ్రేమ్ లోని 5 తాతలు ఒక దిమ్మ లాంటి దాని మీద నుంచుని ప్రమాణం చేస్తుంటారు. ఈ 5 మూవీలో చూపించబోయే 5 ట్రైబ్స్ కి పెద్దలై ఉండొచ్చు. అండ్ 5 ట్రైబ్స్ అని అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తున్నానో వీడియో ఎండింగ్ కల్లా కౌంట్ చేసి చూపిస్తా. ఇక నెక్స్ట్ ఫ్రేమ్ లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న ఎముకలు పుర్రెలతో చేసిన ఈ చెట్టు లాంటి థింగ్స్ సేమ్ లైక్ దుప్పి కొమ్ముల్లానే ఉంటాయి. అండ్ దాని ముందు ఆ లేడీస్ చేస్తున్న రిచువల్స్ బాబీ డియోల్ ట్రైబ్ కి సంబంధించిన రిచువల్ అయి ఉండొచ్చు. బికాస్ ఈ పోస్టర్ లో బాబీ డియోల్ వెనుకున్న వాళ్ళ మాస్క్ కి కూడా దుప్పి లాంటి కొమ్ములే ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కర్రల మీద ఉన్న స్కెల్టన్ మనం ఈ ఫ్రేమ్ లో కూడా చూడొచ్చు. దిస్ మీన్స్ దిస్ రిచువల్ 100% బిలాంగ్ టు బాబీ డియోల్ ట్రైబ్ దే అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ టైగర్ ని చూస్తుంటే కంగువా మీద ఫైట్ చేసే టైగర్ లాగా అనిపించట్లేదు. ఇది కంగువాతో కలిసి ఫైట్ చేసే టైగర్ లాగా ఉంది. ఎందుకంటే ఏన్షియంట్ టైంలో జంతువులను ఎక్కువగా వాడేవారు. అండ్ ఆల్సో ముందు రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి చూస్తుంటే ఈ ఈగల్, డాగ్, హార్స్, పైథాన్, టైగర్, క్రొకోడైల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుందని తెలుస్తుంది ఈ మూవీలో. ఇక్కడ ఈ ఫారినర్ చూస్తుంటే ఈ 5 ట్రైబ్స్ కి మధ్య గొడవలు లేపేది ఈ ఫారినరే అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఈ ఫారినర్ పేరు కూడా గామా, అదే వాస్కోడి గామా తాత కూడా అయి ఉండొచ్చు. బికాజ్ ఈ స్టోరీ 1500 జరుగుతుందని మూవీ టీం చెప్పారు. అండ్ గామా మన ఇండియాకి వచ్చింది 1948 అప్రాక్సిమేట్లీ సేమ్ ఇయర్. జస్ట్ థీరీ అంతే. దీని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ షాట్. ఇక్కడ ఈ సీన్ లో చాలా మంది ట్రైబ్స్ వెళ్ళడం చూడొచ్చు. అండ్ వీళ్ళంతా కంగువాకు సంబంధించిన ట్రైబ్స్. ఎలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ కొమ్ములు లేని మాస్క్ ను వేసుకోవడం చూడొచ్చు. ఇలా కొమ్ములు లేని మాస్క్ ను వేసుకునేది కంగువా ట్రైబ్సే. అది ఈ షాట్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళు స్వతహాగా వెళ్ళట్లేదు. ఇక్కడున్న ఈ హ్యాండ్స్ కి బ్లూ కలర్ వేసుకున్న వ్యక్తులు వీళ్ళని ఒక బానిసలాగా కంట్రోల్ చేసి తీసుకువెళ్తున్నారు. అండ్ ఆల్సో ఈ మొత్తం సీన్ జరిగేటప్పుడు కంగువా వేటకి బయటికి వెళ్ళి ఉంటాడు. అండ్ అలా వేటకు వెళ్ళే సీన్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ ఎవాక్యుయేషన్ మొత్తం ప్లాన్ వేసింది ఈ ఫారినర్ అయి ఉండొచ్చు. ఒకవేళ కంగువా అక్కడ ఉండుంటే ఏం జరిగేదో మనకు తెలుసు. ఈ ఈగల్ మేబీ ఇన్ఫార్మర్ టు ద కంగువా కూడా అయి ఉండొచ్చు. సో అందుకే ఇక్కడ ఈగల్ తో పాటు ఈ వేటకెళ్ళిన వాళ్ళు గుర్రాల మీద స్పీడ్ గా వస్తున్నారేమో. అండ్ ఈ గుర్రాల మీద మన కంగువా కూడా ఉండొచ్చు. బట్ క్లారిటీ లేదు. మీకు కనపడితే కామెంట్లో చెప్పండి. అండ్ ఈ గుర్రాల మీద వీళ్ళు వచ్చేలోపు ఈ బ్లూ కలర్ మనుషులు వీళ్ళందరినీ చంపేస్తారు. అండ్ వీళ్ళు చంపిన వాళ్ళ మాస్కులను చూస్తే వీళ్ళు కంగువా ట్రైబ్స్ సంబంధించిన వాళ్ళే అని తెలుస్తుంది. ఈ రిచువల్ జరిగేది ఈ ప్లేస్ లో. ఇదిగో ఈ పోస్టర్ ఇక్కడ జరుగుతుంది. ఇది మేబీ ట్రిబ్యూట్ టు ద డైడ్ పీపుల్ అనుకుంటా. ఈ ప్లేస్ లో వచ్చే సాంగ్ ఈ ఫైట్ తర్వాత అయి ఉండొచ్చు. అండ్ ఈ బ్లూ కలర్ వాళ్ళని కంగువా లేపేసాక ఈ రిచువల్ సెలబ్రేట్ చేసుకుంటారేమో. అండ్ ఈ ఫైట్ లో బ్లూ కలర్ మనుషులను లేపేసి వాళ్ళ నాయకుడి బాడీని తీసుకొస్తున్న కంగువాని ఈ సీన్ లో చూడొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్రేమ్. నార్మల్ పొట్టేల్ లైక్ హారన్స్ ఉన్న ఈ ట్రైబ్స్ కూడా బాబీ డియోల్ వెనకే ఉంటారేమో. మీన్స్ వాళ్ళిద్దరు వాళ్ళు మిగిలిన ట్రైబ్స్ కలిసి కంగువా ట్రైబ్ మీద అటాక్ కి ప్లాన్ చేస్తారేమో. అండ్ ఈ హ్యాండ్ మీద రెడ్ కలర్ ఉన్న వాళ్ళు కూడా ఒక ట్రైబ్స్ అయి ఉండొచ్చు బిహైండ్ ద బాబీ డియోల్. కంగువా మీద ఉన్న ఈ మార్క్స్ అండ్ యాండ్రూస్ మీద ఉన్న ఈ మార్క్స్ సేమ్ కాదు. హీ మేబీ బిలాంగ్స్ టు అనదర్ ట్రైబ్. సో ముందు చెప్పినట్లు 5 ట్రైబ్స్ కౌంట్ సరిపోయింది. ఇంకేమన్నా ట్రైబ్ నేను మిస్ అయ్యి ఉంటే అది కామెంట్లో మీరు చెప్పండి. ఫైనల్గా ఈ రోడ్ సీన్ చూస్తుంటే నాకు కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాలో ఈ సీన్ గుర్తొచ్చింది.
దట్స్ ఇట్, అంతే. 52 సెకండ్స్ కంగువా టీజర్లో నాకు దొరికిన బ్రేక్ డౌన్ డీటెయిల్స్ ఇవి. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్లో చెప్పండి. ఒక షార్ట్ వీడియో ఆర్ అవసరమైతే ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేద్దాం. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. చాలా బాగా ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఓకే, టాటా, బాబీ డియోల్, కంగువా.